కర్రగుట్ట అడవుల్లో టెన్షన్ నెలకొంది. 7వ రోజు భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. భద్రతా బలగాలకు కూంబింగ్ సవాల్గా మారింది. ఎండవేడితో జవాన్లు ఇబ్బంది పడుతున్నారు. మావోలు తలదాచుకునే భారీ సొరంగాన్ని బలగాలు గుర్తించాయి. కర్రగుట్టలో మావోలు అమర్చిన బాంబులను నిర్వీర్యం చేశాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. సింధు తెలంగాణ సరిహద్దు ఇటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కర్రగుట్ట అడవుల్లో పూర్తిగా టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. గడిచిన 7 రోజులుగా భద్రతా బలగాలు కేంద్ర బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన బీటీపీఎస్ దళాలతో పాటు కోబ్రా దళాలు, బస్తర్ ఫైటర్స్, లోకల్ బస్తర్ ఫైటర్స్ తో కలిసి దాదాపు సుమారు 10,000 మంది జవాన్లు మాత్రానికి గడిచిన 7 రోజులుగా కర్రగుట్ట అడవులను మాత్రం జల్లెలు పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. మరోపక్క ఎండవేడిమి దాదాపు 4-5 రోజుల నుండి కూడా ఎండవేడిమి 40-44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండవేడిమి తీవ్రత ఉండటంతో ఒక పక్క జవాన్లకు కూడా కష్టసాధ్యమైన పరిస్థితి ఏర్పడే దాదాపు గడిచిన 3 రోజుల క్రితం భద్రతా బలగాలకు సంబంధించిన సిఆర్పీఎఫ్ జవాన్లు కావచ్చు, లోకల్ బస్తర్ ఫైటర్స్ కావచ్చు, కొంతమంది దీంట్లో ఎండవేడిమికి సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితులు ఏర్పడుతుంది. వాళ్ళందరినీ కూడా అక్కడ బీజాపూర్ ఆసుపత్రితో పాటు కొంతమందిని ములుగు ఏరియా ఆసుపత్రికి, దాంతోపాటు ఒక 4 భద్రతా బలగాలకు సంబంధించిన భద్రాచలం ఏరియా ఆసుపత్రి కూడా తరలించి వాళ్ళని డిహైడ్రేషన్ గురైన వారిని కూడా చికిత్స చేసిన పరిస్థితి. మరోపక్క గడిచిన 2 రోజుల క్రితం సుమారు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సుమారు 28 నుంచి 38 మంది మధ్యలో మావోయిస్టులు కీలక నేతలు కూడా మృతి చెందినట్టు కూడా ఒక సమాచారం నేపథ్యం కూడా వార్తలు వినివచ్చిన నేపథ్యం జరపడుతుంది. దాంతో పాటుగా ఇటీవల కాలంలో ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్న కూంబింగ్ ను కూడా పూర్తిగా ఆపేయాలంటూ మావోయిస్టులు శాంతి చర్చలకు మేము సిద్ధమంటూ మాత్రానికి నార్త్ జోన్ సంబంధించిన మావోయిస్ట్ పార్టీ నార్త్ జోన్ సంబంధించిన రూపేష్ కూడా లేఖ విడుదల చేయడం, అంతకుముందు శాంతి కూడా కర్రగుట్టల్లో బాంబులు అమర్చాము, ఇటువైపు సామాన్య ప్రజలు కూడా ఎవరు రావద్దు, ఇటు ములుగు వైపు నుంచి కానీ ఛత్తీస్గఢ్ బీజాపూర్ సంబంధించిన ఆదివాసీ గిరిజన ప్రజలు కూడా ఎవరు కొండల వైపు రావద్దు అంటూ మాత్రం హెచ్చరికలు చేపట్టిన నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఇక్కడ తలదాచుకున్నారు అనే అంశంతో మాత్రానికి కేంద్ర బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ సంబంధించిన రాష్ట్ర బలగాలు కూడా పూర్తిగా దీనిపై కర్రగుట్టల వైపు దృష్టి కేంద్రీకరించి గడిచిన 7 రోజులుగా కూంబింగ్ చేయడమే కాకుండా వైమానిక దాడులు సైతం కూడా 4 వైమానిక యుద్ధ విమానాలతో కూడా పైకి రాకెట్ లాంచర్లతో కిందికి కూడా చూపిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. దాదాపు సుమారు గడిచిన 2 రోజుల క్రితం కర్రగుట్ట ప్రాంతంలో ఒక గుహను కూడా సుమారు 1000 అడుగుల వెడల్పు, 1000 అడుగుల పొడవు, 15-20 అడుగుల వెడల్పున్న గుహను కూడా కనుగొన్నారు. దాదాపు సుమారు దీంట్లో 1000 మంది పైగా మావోయిస్టులు కూడా తలదాచుకునే విధంగా సొరంగం కూడా ఏర్పడింది. ఆ సొరంగం గుహను కూడా కనుగొన్నారు. దీంట్లో మంచినీటి వసతితో పాటు వాళ్ళకి వంట చేసుకుని సామాగ్రి ఇవన్నిటిని కూడా దాచుకోవడానికి కూడా అన్ని రకాల వసతులు, వనరులు కూడా పూర్తిగా దీంట్లో ఉంటాం దీన్ని కనుగొన్నారు. ఆ సమయంలో గుహను కనుగొన్న భద్రతా బలగాలు గుహను కనుగొన్న సందర్భంలో అక్కడ మావోయిస్టులు ఎవరు లేకపోవడం మాత్రం చెప్పవచ్చు. దాంతో పాటు ఎప్పటికీ 10 సంఖ్యలో కూడా కర్రగుట్ట ప్రాంతంలో ఒక సొరంగాలను కూడా గుర్తించడమే కాకుండా మరోపక్క కర్రగుట్ట వ్యాప్తంగా వ్యాపించి ఉన్న సుమారు దాదాపు 100 నుంచి 200 వరకు కూడా బాంబులను కూడా వెలికి తీసి వాటిని అక్కడికక్కడే నిర్వీర్యం చేస్తున్నారు. ఒక దశలో గడిచిన 2 రోజుల క్రితం అక్కడ ఒక బాంబును నిర్వీర్యం చేస్తున్న సందర్భంలో ఓ జవాను కూడా కాలికి గాయాలు కావడం, అక్కడి నుంచి బీజాపూర్ ఆసుపత్రికి ఆ జవాన్ని తీసుకెళ్లడం, కాలుకు పూర్తిగా కూడా పెద్ద మొత్తానికి గాయాలైనట్టు కూడా జవాన్ కూడా చెప్తున్నారు. మరోపక్క పూర్తిగా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం, దాంతో పాటు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఉన్న ఇంద్రావతి నది ఏరియాకి సమీపంలో ఉన్న కర్రగుట్టలు సుమారు 70 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఇటు తెలంగాణ కావచ్చు, ఛత్తీస్గఢ్, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా చర్ల వైపు నుంచి ఇటు ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం వైపు మొత్తం 70 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఈ కర్రగుట్టలు దట్టమైన అడవులు ఉన్నాయి. ఒక పక్క వేసవి కావడంతో మొత్తం ఆకురాల్చే కాలం కావడంతో చెట్ల పైనుంచి ఆకులు కూడా పూర్తిగా రాలిపోవడంతో ఎక్కడెక్కడ ఎవరెవరు మావోయిస్టులు ఎక్కడ తలదాచుకునే గుట్టల సొరంగాల్లో తలదాచుకునే విషయంపై కూడా మావోయిస్ట్ పార్టీని కూడా మొత్తం ఆపరేషన్ కగారు పేరుతో యుద్ధం కూడా చేస్తున్న పరిస్థితులు అయితే స్పష్టంగా నెలకొన్నాయి. దానిలో భాగంగానే గడిచిన 4-5 రోజులుగా మాత్రం కర్రగుట్టలో యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కూడా అలుముకున్నాయని చెప్పవచ్చు. పూర్తిగా ఇటు ఛత్తీస్గఢ్ వైపు ములుగు నుంచి వాజేడు వెంకటాపురం రోడ్ నుంచి ఛత్తీస్గఢ్ లోకి ఎంటర్ అయ్యే రహదారులు 3 నుంచి 4 రహదారుల్లో కూడా పూర్తిగా సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు స్టేట్ బలగాలు, ఛత్తీస్గఢ్ సంబంధించిన కేంద్ర బలగాలు కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసి తెలుగు వారిని అయితే వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. హిందీ మాట్లాడే వారిని మాత్రం ఛత్తీస్గఢ్ వైపు లోనికి అనుమతిస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్న పరిస్థితులు. మరోపక్క ఈ కర్రగుట్టలను మాత్రం పూర్తిగా స్వాధీనం చేసుకుని పూర్తిగా జల్లెడబడుతున్నారు. ఏ క్షణాన ఎట్నుంచి ఎక్కడే బాంబుల మోత, ఎక్కడి నుంచి కాల్పులు మోత మోగుతుందని చెప్పేసి చుట్టుపక్కల ఆదివాసీ గ్రామాలు, ఈ బీజాపూర్ సంబంధించిన కర్రగుట్టల ఆనుకొని ఉన్న ఒక ఆదివాసీ గిరిజన గ్రామాల సంబంధించిన ప్రజలు మాత్రానికి బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి నెలకొన్నాయి. సింధు.
రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.